ఇదే తీర్మానాన్ని బలపరచడానికి తెలంగాణ కార్యక్రమాల కమిటీ కన్వీనర్ జి బుచ్చిలింగం గారిని ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాన్యులు మా అందరికీ స్ఫూర్తి విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారికి, మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ యువకుడు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, 2 రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు తెలంగాణలో జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ అసమర్థ పాలన, అప్రజాస్వామిక విధానాలు, మీడియాపై ఆంక్షలు, ఈ యొక్క తీర్మానాన్ని శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు ప్రతిపాదించిన దాన్ని బలపరుస్తూ ఇవాళ తెలంగాణ ప్రాంతం లోపల తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి సబ్బండ వర్ణాలు, సకల జనులు, అన్ని పక్షాలు పోరాటం చేస్తే సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజు వరకు ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అమర వీరులను మర్చిపోయింది ఈనాడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతాంగమే, రైతుల శ్రేయస్సే మేము ముఖ్యమని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత 3000 రైతుల యొక్క ఆత్మహత్యలకు గురైంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది. తెలంగాణ రైతాంగం గిట్టుబాటు ధరల కోసం నకిలీ విత్తనాలతోటి ఇబ్బందుల్లో ఉంటే రైతులకు బేడీలు వేసినటువంటి చరిత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమైంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేద బడుగు వర్గాల సంక్షేమం కోసం మరి ఆనాడు పార్టీ పనిచేసినటువంటి విధానాలు, ఎన్టీ రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంలో కానీ బీసీ బడుగు వర్గాల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే 3 ఎకరాలు ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి దాదాపు 25 లక్షలు ఆయన చేసిన సర్వేలో తేలితే కేవలం 3000 ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈనాడు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి దాంతో వచ్చినటువంటి పరిస్థితి లోపల ఈ రోజు వరకు కూడా ఒక్క డిఎస్సీని కూడా ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తా అని మాయ మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 1,17,000 ఉద్యోగాలు ఇస్తానని యువకులను మోసం చేసినటువంటి విధానం ఈ 3 సంవత్సరాల్లో కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చి ఈనాడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సిర్పూర్ పేపర్ మిల్లు కానీ, అదే మాదిరిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ, మరి రేయన్స్ ఫ్యాక్టరీ కానీ మూతపడి అనేక మంది నిరుద్యోగులుగా చేసినటువంటి విధానం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు తెలంగాణ లోపల అనేక మంది అమరవీరులు ఉన్నారు. అమరవీరులను మోసం చేసినాడు. విద్యార్థులకు ఉద్యోగం ఇస్తానని వాళ్ళను మోసం చేసినాడు. రైతులకు గిట్టుబాటు లేకుండా రైతులను మోసం చేసినాడు. బీసీ బడుగు వర్గాల ఓట్ల కోసం ఈనాడు తెలంగాణ లోపల తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి ఉన్నటువంటి పేద బడుగు వర్గాలను విభజించాలనేటువంటి ఉద్దేశంతో బీసీలలో వాళ్లకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంటే ఈనాడు బీసీ లోపల అనైక్యతను సృష్టించేటువంటి విధంగా యాదవులకు, కురుమలకు, మరి ముదిరాజులకు, బెస్తలకు మరి వాళ్లకు గొర్రెలిస్తాం, బర్రెలిస్తాం, పందులిస్తాం అంటున్నాడే తప్ప బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో, ఉద్యోగాల విషయం లోపల అన్యాయం చేసినటువంటి విధానాన్ని ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, ఆ విధంగానే అక్కడ జరిగినటువంటి విషయం లోపల ఈనాడు ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. ఈ ముఖ్యమంత్రి ఏనాడైతే
తెలంగాణ కోసం పురిటిగడ్డగా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లోపల మొన్న కేసీఆర్ వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి దుస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కు పట్టింది అనేటువంటిది నేను ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ఈనాడు మా పార్టీలో పుట్టి మా పార్టీలో పెరిగి తెలుగుదేశం పార్టీ భిక్షతోటి బాబు గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఈనాడు కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే మాది అనేది. మీరు ద్రోహులు, అవకాశవాదులు, డబ్బు కోసం, పదవుల కోసం ఏ రోజైతే తెలంగాణ కోసం ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినటువంటి క్రమంలో మాట్లాడేటువంటి వాళ్ళను నాలికలు కోస్తాను, ఊర్లో వస్తే నీ సంగతి తెలుస్తాననేటువంటి నాయకులను తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకులను నీ పక్కన పెట్టుకున్నటువంటి నువ్వు ఈనాడు తెలంగాణలో ఉన్నటువంటి అమరవీరులకు అన్యాయం చేస్తున్నావు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నావు, కార్మికులకు అన్యాయం చేస్తున్నావు, వ్యవసాయదారులకు అన్యాయం చేస్తున్నావు అనేటువంటిది ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈనాడు పార్టీతోటి మీ పబ్బం గడుపుకున్నటువంటి మీకు సమాధానం చెప్పే రోజు వస్తుంది అనేటువంటిది ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఈనాడు మీడియా మీద కూడా ఆంక్షలు విధించేటువంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చర్యలను పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్ హై. ఇప్పటికే 7 అయింది. ఇంకా ఒక తీర్మానం మనం పాస్ చేసుకోవాలి. ఏదైతే మన ఎమ్మెల్యే వెంకట వీరయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని, అదే తీర్మానాన్ని బుచ్చలింగం గారు బలపరిచారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున పోరాడుతున్నారు, నిరంతరం కృషి చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదే సమయంలో తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల కోసం నిరంతరం పోరాడిన పార్టీ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తాం. ఆ కోవలోనే ఈరోజు తెలంగాణ నాయకత్వం నిరంతరం పనిచేస్తున్నారు. వారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా వారు చేసే పోరాటాలకి పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా నా మద్దతు ఉంటుందని చెప్పి మరొక్కసారి వారందరికీ తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదే సమయంలో ఈరోజు ఉదయం మన సంతాప తీర్మానంలో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, మిస్ అయింది. ఎవరైతే మన ప్రియతమ నాయకుడు భూమా నాగిరెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరం. ఒక సమర్థవంతమైన నాయకుడిని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే మరిగా మీరు చూస్తే ఇంకా కొంతమంది కోనేరు నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకుడు, గోరంట్ల పెదంజయ్య పార్టీ మెంబర్, ఇది అద్దంకిలో వేగినాటి రామకోటయ్య అద్దంకిలో పార్టీ నాయకుడు, శివరాత్రి గురవయ్య పరచూరులో పార్టీ నాయకుడు, వీళ్ళు కూడా చనిపోయారు. వారి మరణం పట్ల ఈ మహాసభ సానుభూతి తెలియజేస్తుంది. అదే సమయంలో సీనియర్ నాయకులు ఇద్దరిని చూస్తే ఒక పక్క భూమా నాగిరెడ్డి గారు, ఇంకొక పక్క కోనేరు నాగేశ్వరరావు గారు, అదే మరి దేవినేని నెహ్రూ గారు కూడా, ఈ ముగ్గురిని కూడా మనం కోల్పోయాం. ఉదయం దీంట్లో ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కొంత మిస్టేక్ జరిగింది. ముగ్గురు కూడా పటిష్టంగా పనిచేసిన నాయకులు, సమర్థవంతమైన నాయకులు. ఒక పక్క ఖమ్మం జిల్లా, ఒక పక్క కృష్ణా జిల్లా, ఒక పక్క కర్నూలు జిల్లా. ఇలాంటి ఒక పక్కన నాగిరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. అలాంటి మంచి నాయకులు మనం కోల్పోయాం. ఏది ఏమైనా ఒకసారి డెస్టినీ.
అయితే ఆ నాయకులు ఏ ఆశయాల కోసమైతే పనిచేశారో ఆ ఆశయ సాధరణ కోసం వారు ఏదైతే ఇన్ని రోజులు కృషి చేశారో అవన్నీ కూడా నిరంతరం కొనసాగించడం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆ కుటుంబ సభ్యులకి ఈ యొక్క మహానాడు తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు శాంతి కలగాలని మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఇప్పుడు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ తీసుకునే మనకు ఒక సూచన. ఇప్పుడు ఏదైతే మీరు నాయకులందరూ ఇక్కడ ఉన్నారో రోజు రోజుకి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. మనం పాజిటివ్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ అదే మరిగా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ఉన్నాయి. దాన్ని కూడా మీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీ అభిప్రాయాలు మీ ఫేస్బుక్లో పెట్టడం, అది మల్టిప్లర్ ఎఫెక్ట్తో మనం తీసుకుని పోయే పరిస్థితి కూడా రావాలి. రాను రాను టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. రియల్ టైంలో ఎక్కడ కూర్చున్నా ఒకప్పుడు టీవీలో చూసేది ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంతమంది కావాలని అసభ్యకరమైనటువంటి వార్తలు కూడా పెడుతున్నారు. కొంతమంది అయితే నేరపూరితం కూడా లేడీస్ అందరినీ వల్గర్గా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అదే మరి నాయకులను కూడా వల్గారిటీ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఏదేమైనా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కూడా సోషల్ మీడియాని పాజిటివ్గా ప్రజలకు దగ్గర కావడానికి, మన ఆలోచనలు షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ, ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా మీరు కూడా ఫేస్బుక్ ఉండాలి, ట్విట్టర్ ఉండాలి. దీనికి కాస్ట్ లేదు. ఓన్లీ మీకు ఆలోచన రావడమే. ఆ ఆలోచన వస్తే దానిపైన మీ ఆలోచనల్ని మీకు నచ్చిన వారితో, మీకు ఎవరైతే ఉన్నారో మీ స్టేక్ హోల్డర్స్తో, మీ నియోజకవర్గం కానీ మీ అభిమానులు కానీ పార్టీ వాళ్ళతో కానీ ఎక్కడెక్కడ షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది ఒక మంచి అకేషన్ కూడా. ఎంతమంది అయితే ఈ మీటింగ్కి వచ్చామో అందరూ కూడా ఫేస్బుక్లో పెట్టుకుంటే చాలా వరకు సమాచారం ముందు తీసుకుపోతాం. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఇక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అదే మరి తెలంగాణలో రాజీ లేని పోరాటం చేస్తున్నాం. పార్టీ కోసం మీరు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో విధాలుగా పోరాడుతున్నారు. ఈ సమయంలో నేను కోరేది, ఎన్ని విధాల ప్రజలకు మీరు చేరువవుతారో అన్ని విధాల కమ్యూనికేషన్లో చేరువ కావడం, అదే సమయంలో ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం అనునిత్యం మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితే మనం చేసే పనులన్నీ కూడా ప్రజల్లోకి వెళతాయి. మీకు చాలా వరకు చూస్తే ఒక మంచి పేరు మీకు రావడమే కాకుండా పార్టీకి కూడా ఒక మంచి పేరు వస్తుంది. దీనికి ఎక్కడికక్కడ కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, భవిష్యత్తులో మీ యొక్క ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అవన్నీ కూడా మేము చూస్తాం. ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతవరకు క్రియేటివిటీ పోతున్నారు, అవి కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. అది కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇప్పుడు విద్యుత్ శక్తి పైన నెక్స్ట్ తీర్మానం, దానికి ప్రొసీడ్ కావాల్సి కోరుతున్నాం. మొదటి రోజు మహానాడులో ఆఖరి